వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకునే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ మరి ఈ పేరుతో కొత్త బిల్లును తీసుకురావాలని కూడా నిర్ణయించింది. వృద్ధ తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోవటం లేదు అన్న ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ చట్టాన్ని ప్రతిపాదిస్తున్నట్లుగా కూడా సమాచారం. ఒకవేళ ఈ బిల్లు అమల్లోకి వస్తే తమని చూసుకోవటం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు వచ్చిన సందర్భంలో సంబంధిత ఉద్యోగి జీతం నుంచి 15% వరకు కోత విధిస్తారు. మరి ఆ కోత విధించిన మొత్తాన్ని కూడా నేరుగా తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసే విధానం కూడా అమల్లోకి రాబోతోంది. గరిష్టంగా దీని విలువ 10,000 వరకు ఈ కోత పరిమితి ఉండేలా కూడా ప్రణాళిక రూపొందిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. నిర్లక్ష్యాన్ని అసలు ఎలా నిర్ధారిస్తారు? ఇక్కడ ఇదే అన్నిటికన్నా పెద్ద ముఖ్యమైన అంశం. తల్లిదండ్రులు తమ పిల్లల భోజనం, వాళ్ళ బట్టలు, నివాసం వంటి కనీస అవసరాలు కూడా కల్పించడం లేదని భావిస్తే గనక సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. అనారోగ్య సమయంలో వాళ్ళు వైద్య ఖర్చులు భరించకపోవటం, చికిత్సను కూడా చేయించకపోవటం, నిర్లక్ష్యంగా ఉండటం, తమతో ఉంచుకోకుండా వదిలేయటం లేదా వేధింపులకి గురి చేయటం వంటి అంశాలు నిరాధారణగా పరిగణించబడుతుంది. ఫిర్యాదు అందిన తర్వాత అధికారులు దానిపై విచారణ చేపట్టి ఆరోపణలు గనక నిజమే అని తేలితేనే జీతం కోత అమల్లోకి వస్తుంది. ఒకవేళ తల్లిదండ్రులకి గనక సొంతంగా పెన్షను, అద్దె ఆదాయం లేకపోతే ఇంకా ఏవైనా ఆర్థిక వనరులుంటే ఈ నిబంధనలను వర్తించకపోవచ్చు. పూర్తిగా కేవలం పిల్లలపైనే ఆధారపడి ఉండి వారు సహకరించినప్పుడు మాత్రమే ఈ చట్టం అమలవుతుంది. ఇక సామాజిక బాధ్యతను గుర్తు చేసే ప్రయత్నంగా ఈ బిల్లును ప్రభుత్వం భావిస్తోంది. పట్టణీకరణ, ఉపాధి అవకాశాల కోసం వలసలు వెళ్తున్నారు. వాళ్ళ జీవనశైలి మార్పులు, వృద్ధులను భారంగా భావించే ధోరణి పెరుగుతోంది అన్న ఆలోచన కూడా వ్యక్తమవుతోంది. కర్ణవారి త్యాగాలు మరిచి వారిని ఒంటరిగా వదిలేయటం వంటి ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలోనే చట్టపరమైన జోక్యం అవసరమని కూడా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి నిబంధనలను గతంలో అస్సాం వంటి రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం 15% జీత కోత లేకపోతే గరిష్ట పరిమితి విధానంలో మరింత స్పష్టతతో బిల్లును రూపొందిస్తోంది. మరి ఈ బిల్లు కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే కాదు, ప్రైవేటు రంగ ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులు అందరికీ కూడా వర్తిస్తుందని స్పష్టం చేయటమే గమనార్హం. సాధారణంగా ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగులపైనే నిబంధనలు అమలవుతూ ఉంటాయి. కానీ సమాజంలో అన్ని వర్గాల వృద్ధులకు రక్షణ కల్పించాలి అనే ఉద్దేశంతోనే విస్తృత పరిధిని ప్రభుత్వం ఎంచుకుంది. దీంతో ప్రైవేటు సంస్థల్లో పనిచేసే లక్షలాది మంది ఉద్యోగుల తల్లిదండ్రులకి కూడా ఆర్థిక భరోసా లభించే అవకాశం ఉంది. మరి దీన్ని ఆర్థిక కోణంలో చూస్తే కోత విధించిన మొత్తాన్ని నేరుగా తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసే విధానం కూడా మంచిదే. కోర్టులు, ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఫిర్యాదు, విచారణ, అమలు ప్రక్రియ దీనంతా సులభతరం చేద్దామనే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒకే తల్లిదండ్రులకు 2 లేదా 3 ఉద్యోగి పిల్లలుంటే గనక అందరి జీతాల నుంచి సమానంగా కోత విధించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇది కేవలం శిక్షణాత్మక చర్య కాదు, కుటుంబ బాధ్యతను గుర్తు చేసిన చట్టంగా చూడాల్సిన అవసరం ఉందని కూడా అంటున్నారు. వృద్ధుల పట్ల నిర్లక్ష్య ధోరణి అరికట్టేందుకే ఇది దృఢమైన అడుగుగా మారొచ్చు. కుటుంబ వ్యవస్థపై గౌరవం పెంపొందించడమే లక్ష్యమని కూడా తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. సరిగ్గా అమలు జరిగితే ఈ చట్టం ఇతర రాష్ట్రాలకు కూడా మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు, కానీ ఇన్ ఫ్యూచర్ అమలు చేసే ఛాన్స్ ఉంది. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.